హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఉప్పు లాంటి శక్తినిచ్చే రాగి లడ్డు. రోజుకు ఒక లడ్డు తింటే చాలు ఐరన్ కంటెంట్ అనేది మనకి బాగా లభిస్తుంది. పెద్దవాళ్ళే కాదు, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కొంతమంది పిల్లలు నల్లగా ఉంటే ఇష్టపడరు. ఇవి మనకి సున్నుండ కలర్లో ఉంటాయి, టేస్ట్ కూడా సున్నుండలాగే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. స్టవ్ పైన ఒక మూగుడు పెట్టేసుకుని ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పల్లి పైన పొట్టు చిట్లే వరకు ఇలా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆపేసి తీసుకునే ముందే ఒక పావు కప్పు వరకు నువ్వులు కూడా పల్లీలోనే వేసి వేయించేసుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత ఇవి వేసుకోవాలి, ఎందుకంటే ఆ వేడికే వేగిపోతాయి పల్లీలు. మూగుడు కూడా మనకు వేడిగా ఉంటుంది కాబట్టి. ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకుని మళ్ళీ మూగుడు పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, తెల్ల రవ్వ, అది వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి పళ్ళకి అంటుకోకుండా ఉంటుంది. రాగి పిండి బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అది వేగిపోయిన తర్వాత ఒక 2 కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలి. ఈ రాగి పిండి మొలకలు ఎత్తిచ్చిన రాగులతో గ్రైండ్ చేసింది. రాగుల్ని ఒక రోజంతా నానబెట్టి తర్వాత నీళ్ళు తీసేసిన తర్వాత ఒక క్లాత్లో కట్టి మూట కట్టి ఒక రోజంతా అలా వదిలేస్తే కనుక మొలకలు వస్తాయి. ఆ మొలకల తర్వాత తీసేసి ఆ క్లాత్లోంచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే మిల్లు పట్టించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రాగి పిండిలో ఎన్నో పోషకాలు మన బాడీకి బాగా అందుతాయి. రాగులను కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసి మనం గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి ఎన్ని రోజులైనా పిండి అనేది పాడవదు. దీన్ని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కొంచెం లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన ఉండకూడదు, పచ్చి లేకుండా బాగా వేయించుకోవాలి. డ్రైగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఈలోపు మనకి పల్లీలు కూడా చల్లారిపోయి గ్రైండ్ చేసేసుకుందాం మిక్సీ జార్లో వేసేసి. ఇప్పుడు ఈ పల్లి పౌడర్ రాగిపిండిలో వేసేసుకుని కప్పు రాగిపిండికి ఒక కప్పున్నర వరకు బెల్లం పొడి వేసేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మళ్ళీ రెండవసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే కనుక మనకి బెల్లం బాగా మొత్తం మెత్తగా అయిపోతుంది. దీనిలోనే కొంచెం ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ ఉంటుంది. రాగి పిండిని అంతా కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి బెల్లంతో సహా. చూడండి, మనకి బెల్లం ముక్కలు ఎక్కడ ఉండవు, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు వరకు నెయ్యి తీసుకుని బాగా హీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేస్తే కనుక మనకి అలా పొంగు రావాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. బాగా వేడి నెయ్యి వేయటం వల్ల కూడా మనకి నెయ్యి అనేది కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట. నెయ్యి అంతా బాగా రాగిపిండికి పట్టేటట్టు బాగా కలిపేసుకుని చేతితోటే కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలో చుట్టేసుకోవాలి. నువ్వులు పల్లీలు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. బొంబాయి రవ్వ వేయటం వల్ల పళ్ళకు అంటుకోకుండా ఉంటుంది. ఈ లడ్డూలు మనకి 2 నెలల వరకు నిల్వ ఉంటాయి, బయటే నిల్వ ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా కూడా. టేస్ట్ అయితే మనకి చాలా సున్నం టేస్ట్ లాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి ఎన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.